చెప్పేసి అంటే ప్రిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంతేకాదు మళ్ళీ ఇంకొక విషయం కూడా నేను చెప్తా బచావో ట్రిబ్యునల్ యొక్క వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి అప్పుడు బచావో ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ బచావో ట్రిబ్యునల్ ప్రకారం ఈ 1400 కిలోమీటర్లు అయితే కృష్ణానది పారుతుందో కర్ణాటకకి దాదాపు 50% వాటా ఇచ్చినారు. నేనేమంటున్నా వీళ్ళు ఏమి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేదు, కృష్ణా రివర్ పైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేదు. ఇద్దరికి కూడా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఏమి చేయలేకపోయినారు. అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మేము చేస్తాం, 100% చేస్తామండి. సరే నేనేమంటున్నా ఒకవేళ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వాళ్ళకు వచ్చినటువంటి 75% వాటాలో వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఎవరితో సాధ్యమవుతుంది? బీజేపీతోనే సాధ్యమవుతుంది. జల వివాదాలను కేంద్రం పరిష్కరించలేకపోతుంది. అపాదు మీరే కేంద్రం అంటే కాంగ్రెస్ గతంలో ఆరోపణ మూట కట్టుకుంది, మీరు ఆరోపణ మూట కట్టుకున్నారు. నేను కాదండి, వీళ్ళు ఏం చేయలేకపోయారంటున్నా నేను. ఇప్పుడు కేఆర్ఎంబీకి ఒప్పుకొని వాళ్ళు ఇప్పుడు 2299 తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు తీసుకున్నారు, పెద్దల పాత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీతో కానీ ఇది అయ్యే పని కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గానీ అవ్వదు. 100% వీళ్ళు చేయాలి. వీళ్ళు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ సార్ వెంకట్ గారు నాకు ఒక మినిట్ టైం ఇవ్వండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక మినిట్ టైం ఇవ్వండి. తెలంగాణకి 299 టీఎంసీలు అండి, దాదాపు 220 టీఎంసీలు ఏమో వాడుకుంటున్నారు. అసలు 299 కాదు, గతంలో టెంపరీ అలొకేషన్ బేస్ అని ఉన్నారు. ఆ టెంపరీ అదే విధంగా అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉందండి? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత స్టోరీ చేసుకోవచ్చు, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వెనకేసుకోవచ్చు, మిగులు జలాలలో ఎంత, నికర జలాల్లో ఎంత వాడుకుంటున్నాం, లెక్కలు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ఒకవేళ ఈ లెక్కలన్నీ కూడా మనకు కరెక్ట్ ఉంటే మనం ఏదైతే 50% అడుగుతున్నామో కృష్ణా జలాల్లో 50% మనం దగ్గర నిల్వ చేసుకునే కెపాసిటీ ఉందా? అంత ప్రాజెక్టులు ఉన్నాయా? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయా? అన్ని నీళ్ళు వెనకేసుకునే అవకాశం మనకు, ఎందుకంటే నీళ్లు పారుతాయి మన దగ్గర రాగవు, నీళ్లు పారుతా ఉంటాయి. టీఎంసీ నీళ్లు 11,000 క్యూసెక్లు 24 hours రన్ అవుతుంది. టీఎంసీ నాకు లెక్కలు తెలుసండి. బీజేపీగా కేంద్రంలో పెద్దల పాత్రగా కట్టుకొని మేము 50% ఇస్తాం రాసేయండి. 100% 50% 45% ఎంత బీజేపీ వస్తేనే సాధ్యమవుతుంది. నీటి వాటాన్ని వాడుకోవడానికి అంత స్టోరేజ్ కెపాసిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఎలా వాడతారండి మన దగ్గర? అట్లంటే మాట్లాడప్పుడు కాళేశ్వరం ఎందుకు కట్టిరు, మరి పాలమూరు జూరాలు ఎందుకు కట్టిరు? గోదావరిలో వచ్చేటువంటి పోలవరమే కాకపోయినా ఇంకా వాళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటున్నారు? గోదావరి జలాలు వారు వాడుకునే అవకాశం వాళ్ళకి ఎట్లా వస్తుంది? మరి వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? ఆ ప్రాజెక్టుల పేరు చెప్పగలుగుతారా మీరు? ఎన్ని టీఎంసీలు మరి వాళ్ళు స్టోర్ చేసుకునే అవకాశం ఉందో చెప్పగలుగుతారా? నెక్స్ట్ ఇంకొక విషయం, పాపం బీజేపీ ఎంత అమాయకపు ప్రభుత్వము, ఎంత అమాయక పార్టీ అంటే 11 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడగొట్టిన అమాయకత్వం బీజేపీ పార్టీది. సరైన సీట్లు లేకుండానే గవర్నర్ గారి చేత యడ్యూరప్ప గారి ముఖ్యమంత్రి చేసి మళ్ళీ 24 గంటలనే వెనక్కి తీసుకుపోయిన చరిత్ర బీజేపీ పార్టీది. ఈ రోజు నితీష్ కుమార్ బీహార్ లో కానీ ఏ రాష్ట్రంలోనైనా వేరే పార్టీ ఎమ్మెల్యేలను రిజైన్ చేయించకుండా మా పార్టీలో తీసుకున్నదంటూ మీరు చూపించండి దమ్ముంటే. లేదు, ఎక్కడైనా చూపించండి. ఎక్కడైనా కానీ మేము రిజైన్ చేయించి పోటీ చేయించి మరి తీసుకున్నాం. మేము ఇదే మీరు చెప్తున్న కర్ణాటకలో 18 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయిస్తే 11 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నామండి. నరేష్ కొద్దిసేపు క్రితం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపు క్రితం గాంధీ భవన్లో మాట్లాడారు. కేసీఆర్ నల్గొండలో సభ పెట్టడం కాదు, కృష్ణా జలాలపై చర్చకు రావాలి, అసెంబ్లీలో చర్చ చేయాలనేది వారి డిమాండ్. ఏం చెప్తారు? మంచి మాట చెప్పారు. 2014 మొదటి సమావేశాలు మీకు తెలుసు వెంకట గారు, ఆనాడు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ మీరు. తెలంగాణ ఉద్యమంలో మీరు యాక్టివ్ ఉన్నటువంటి జర్నలిస్టు.
2014 అసెంబ్లీలో ఇదే సాగునీటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే మీరు కూర్చోండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వంటే మేము ప్రిపేర్ అయ్యి రాలినటువంటి వెళ్ళిపోయినటువంటి మంత్రులు ఎవరండి, నాయకులు ఎవరండి? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా. ఈ రోజు చర్చలకు రమ్మన్నారు. ఎస్, మేము సిద్ధం. ఈ రోజు మా పార్టీ తరఫున అందరూ సిద్ధమే. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, గతంలో నీటిపారుదల శాఖ మంత్రి చేసిన హరీష్ రావు గారు కానివ్వండి, అందరూ సిద్ధమే. రమ్మనండి, ఏ వేదిక పెట్టమండి వారి యొక్క మీరు మధ్యవర్తులు చేసి వారిని ఒప్పించండి, మీరు చేయండి. అసెంబ్లీ సమస్యలు అవుతున్నాయి కదా, అసెంబ్లీ సమస్యలు అవుతున్నాయి. రైట్, మనం ఇదే టాపిక్ వెళ్ళిపోతున్నాము. మల్లేశ్వర్ గారు, ఎన్నికల ముందు ఇస్తున్నా మల్లేశ్వర్ గారికి ఇస్తే మీకు ఇస్తున్నా. ఆ పెద్దపల్లి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతగారు వెళ్ళారు. ఇంకో 2-3 కాంగ్రెస్కు టచ్లో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకొకరిద్దరు బీజేపీకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్లో ఈ కుదుపు మనం ఊహించాం. ఇప్పుడు ఇది ఊహించింది, ఎందుకంటే రెండు నెలల నుంచి నడుస్తా ఉన్నది. కాకపోతే ఇప్పుడు సోదరి చెప్పినట్టు